దేవునికే స్తోత్రం కలుగును గాక. ఎల్సిఎం మినిస్ట్రీస్ ద్వారా రావులపాలెంలో జరుగుతున్న ప్రతి శనివారం ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమం బీదలకు, భిక్షాటకులకు, అంగహీనులకు, గుడ్డివారికి, కుంటివారికి ఈ ఆహార పంపిణీ ఎంతగానో దేవునికి మహిమకరంగా జరుగుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని తెలియచేస్తూ దేవుడిని స్తుతిస్తున్నాం. ఈ వారం ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమంలో కువైట్లో ఉంటున్న మేరీ గారి, సీని గారి యొక్క చిన్న కుమార్తె అక్షిత పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో ఈ ఫుడ్ డొనేషన్ కార్యక్రమం ఎంతగానో దేవునికి ఘనంగా జరుగుతుందని తెలియచేయటానికి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. క్రీస్తు ప్రేమ చెప్పేదే కాదు, చూపేది, క్రియలతో కనపరిచేది. ఒకనాటికి భోజనం లేక ఇబ్బంది పడుతున్నప్పుడు శరీరానికి కావలసిన దియక చలి కాసుకోండి, ఆకలి తీర్చుకోండి, దుప్పటి కప్పుకోండి అని నోటి మాటతో కాక శరీరానికి కావలసింది ఇవ్వమని యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో భక్తుడు స్పష్టంగా చెప్పాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రలను, అనాథులను ఆదుకున్నటయే దేవుని భక్తిలో భాగమని రాయబడింది. అందుకుగాను జరుగుతున్న ఈ కార్యక్రమం దేవుని నామానికి ఘనంగా జరుగుతుందని తెలియజేస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఇలాగే సహకరిస్తున్న వారికి, ప్రార్థిస్తున్న వారికి నిండు వందనాలు. ఈ కార్యక్రమం ఆగిపోకుండా సాగిపోవటానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం తీసుకోగలరు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.